వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ మ్యూచువల్ ఫండ్స్. ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఫండ్ స్విచ్ ఓవర్ గురించి చూద్దాం. ఫండ్ స్విచ్ ఓవర్ అంటే ఏంటి, సో దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి. మ్యూచువల్ ఫండ్లో మనము సిప్ ద్వారా కానీ, అంటే మంత్లీ కానీ, లేదా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కానీ మనము మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం. సో మ్యూచువల్ ఫండ్లో మన ఫండ్ వాల్యూ పెరిగిన కొద్దీ దాంతో పాటుగా మనం ఏదైతే ఫండ్ తీసుకుంటామో ఆ ఫండ్ యొక్క ఎన్ఏవి కూడా పెరుగుతుంది. మనము స్టాక్ మార్కెట్లో వచ్చేసి స్టాక్ ప్రైస్ని కన్సిడర్ చేస్తే మ్యూచువల్ ఫండ్లో వచ్చేసి ఎన్ఏవిని కన్సిడర్ చేస్తారు. సో స్టాక్ మార్కెట్లో ప్రైస్ పెరిగినట్టుగానే మ్యూచువల్ ఫండ్లో కూడా ఎన్ఏవి పెరుగుతుంది. సో ఎన్ఏవి ఎంత పెరిగితే మనకు మ్యూచువల్ ఫండ్లో అంత ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. సో ఈ ప్రాఫిట్ వచ్చేదాన్ని మనము లాక్ చేసుకోవడమే ఫండ్ స్విచ్చింగ్ అంటారు. సో ఫండ్ స్విచ్ చేసేటప్పుడు మనము కావలసిన ఫండ్కి స్విచ్ చేసుకోవచ్చు, లేదా మనము కంప్లీట్గా రిడెంప్షన్ చేసుకుని రావచ్చు. ఇక్కడ రిడెంప్షన్ అంటే ఏంటి, కంప్లీట్గా ఆ ఫండ్ను క్లోజ్ చేసుకొని రావడం. సో ఫండ్ స్విచ్ అంటే ఏంటి, ఆ ఫండ్లో ప్రాఫిట్ బుక్ చేసుకొని ఆ ఫండ్లో యొక్క అమౌంట్ని ఇంకొక ఫండ్లోకి మార్చుకోవడాన్ని ఫండ్ స్విచ్ అంటాం. మ్యూచువల్ ఫండ్లో ఫండ్ స్విచ్చింగ్ అంటే మనం ఉన్న ఫండ్ నుంచి ఇంకొక ఫండ్లోకి మారడాన్నే ఫండ్ స్విచ్ ఓవర్ అంటాము. సో ఈ ఫండ్ ఏ ఫండ్ నుంచి ఏ ఫండ్కి రావచ్చు. సో ఇక్కడ ఏ ఫండ్ నుంచి అయినా ఏ ఫండ్కైనా కూడా రావచ్చు. కానీ ఇక్కడ మనము ఏదైతే ఫండ్లో మనకు ప్రాఫిట్ వస్తుందో ఆ ఫండ్లోకి మళ్ళీ మనం రావాలనుకున్నప్పుడు మనము జనరల్గా సెలెక్ట్ చేసుకునే పద్ధతి వచ్చేసి లిక్విడ్ ఫండ్. సో ఎందుకు లిక్విడ్ ఫండ్ని మనం సెలెక్ట్ చేసుకుంటామంటే, మనం ఎప్పుడైతే ఫండ్ని స్విచ్ ఓవర్ చేసామంటే స్విచ్ ఓవర్ చేసిన ఫండ్ లిక్విడ్ ఫండ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్ఈవి అనేది, అంటే ఆ ఫండ్ వాల్యూ అనేది దాదాపుగా 99% మనము మన వాల్యూను తగ్గకుండా ఉంచుకోగలుగుతాం. ఈవెన్ మార్కెట్ ఎంత క్రాష్ అయినా కూడా మీరు ఆ లిక్విడ్ ఫండ్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ మీకు చాలా భద్రంగా ఉంటుంది. సో అందుకోసమే ఫండ్ స్విచ్ ఓవర్ చేసినప్పుడు లిక్విడ్ ఫండ్స్ను సెలెక్ట్ చేసుకుంటారు. ఉదాహరణకు చూడండి, ఒక ఎన్ఏవి వచ్చేసి మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు 10 రూపాయలు ఉంది. మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఎన్ఏవి వచ్చేసి 10 రూపాయలు ఉంది. సో ఇది 2020 అనుకుందాం. 2021కి వచ్చేసరికి ఇదే ఎన్ఏవి 15 రూపీస్ అయింది అనుకుందాం. అంటే 1 ఇయర్లో 10 రూపీస్ ఎన్ఏవి వచ్చేసి 15 రూపీస్ అయింది. సో మనం మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాము. సో మన ఫండ్ వాల్యూ కూడా పెరిగి ఉంటుంది. సో ఆ పెరిగిన ఫండ్ వాల్యూని ఏం చేస్తామనంటే, ప్రజెంట్ డేట్ ఎన్ఏవి వచ్చేసి 15 రూపీస్ ఉంటే ఫండ్ స్విచ్ ఓవర్ ఏం చేస్తాము, ఉన్న ఫండ్ నుంచి ఏదైతే మనకు ఉందో మనకు ఉన్న ఫండ్ నుండి లిక్విడ్ ఫండ్లోకి మారుస్తాం. సేమ్ కంపెనీ ఏదైతే ఇక్కడ కంపెనీ మనం సెలెక్ట్ చేసుకుంటామో అదే కంపెనీలో లిక్విడ్ ఫండ్లోకి మారుస్తాం. సో లిక్విడ్ ఫండ్లోకి మారడం వల్ల ఏంటంటే మనకి ఎన్ఏవి 15 రూపీస్ దగ్గర ఉన్న ఎంతైతే ఫండ్ వాల్యూ ఉంటుందో అదే ఫండ్ వాల్యూ మనకు లిక్విడ్ ఫండ్లోకి వచ్చేసి అమౌంట్ యాడ్ అవుతుంది. ఉదాహరణకి మనము ఇక్కడ ఒక 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఇది వచ్చేసరికి 1.5 lakhs అయింది అనుకుందాము. సో ఈ 1.5 lakhs వచ్చేసి లిక్విడ్ అవుతుంది. మళ్ళీ ఇంకొక 6 months తర్వాత ఈ ఎన్ఏవి కాస్త 2021 ఆఫ్టర్ 6 months ఇది వచ్చేసి మార్కెట్ కొంచెం క్రాష్ అయ్యి 12 రూపీస్కి వచ్చింది అనుకోండి. సో 12 రూపీస్కి వచ్చినప్పుడు మళ్ళీ ఈ ఇన్వెస్ట్మెంట్ను మళ్ళీ మనం ఏదైతే ఫండ్ ఉన్నామో అదే ఫండ్లోకి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకు ఇక్కడికన్నా ఎక్కువ ఎన్ఏవి అంటే యూనిట్లు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే మనం 15 రూపీస్లో ఎగ్జిట్ చేసేసి 12 రూపీస్లో కొంటున్నామంటే ఈ 3 రూపీస్ డిఫరెన్స్ అనేది మనకు వస్తుంది. ఒకవేళ మనం అదే ఫండ్లో కంటిన్యూగా 15 రూపీస్లో ఉండి తర్వాత 12 రూపీస్ అవుతే వీటికి వచ్చేసరికి మీకు 1,20,000 కావచ్చు. అంటే ఈ 30,000 రూపీస్ని మీరు లాస్ అయ్యి ఉంటారు. సో ఈ 30,000 ఇక్కడికి డౌన్ కావడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ మీరు ఫుల్ వాల్యూని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అండ్ మళ్ళీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంటుంది. ఇది ఒకవేళ ఏ కన్సిడర్ అనుకుందాం. ఒకవేళ బి అనే వ్యక్తి మీతో పాటుగానే ఫండ్ లిక్విడ్ చేయకుండా 12 రూపీస్ దాకా వెయిట్ చేశాడు అనుకోండి, అతని వాల్యూ వచ్చేసి 1,20,000 ఉంటుంది. కానీ మీ వాల్యూ వచ్చేసి
1,50,000 ఉంది, మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మళ్ళీ మీకు ఎక్కువ యూనిట్స్ వస్తాయి. మళ్ళీ ఇదే వాల్యూ వచ్చేసి మళ్ళీ 15 రూపీస్కి వచ్చింది అనుకో, అతనికి 1.5 lakhs మళ్ళీ ఉంటే మీకు ఆల్రెడీ 1.5 lakhs మీద ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ వచ్చేసి మీకు ఆగుతుంది. ఇది ఫండ్ స్విచ్ చేసుకునే పద్ధతి. సో ఫండ్ స్విచ్ చేసుకునే పద్ధతి లిక్విడ్ ఫండ్ ఎందుకు చూసుకుంటామంటే, ఈ లిక్విడ్ ఫండ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం ఏదైతే అమౌంట్ని వాడుతూ ఉన్నామో, అంటే స్విచ్ చేసిన ఫండ్ ఏదైతే ఉందో అది అలానే ఉంటుంది. అంటే మనము ఆ ఫండ్ను సెక్యూర్డ్గా డిపాజిట్ లాగా కాపాడుకున్న వాళ్ళం అవుతాము. సో మార్కెట్ ఒకవేళ పెరిగింది అనుకుందాం, సో ఇన్ కేస్ ఫండ్ స్విచ్ చేసినాక పెరిగింది అనుకుందాం, సో పెరిగినప్పుడు మాత్రం వీఆర్ గెటింగ్ ద లాస్. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫండ్ స్విచ్ ఓవర్ చేసి ఉన్నాము కాబట్టి ఒకవేళ 15 రూపీస్ నుంచి 60 రూపీస్కి 17 రూపీస్ 20 రూపీస్ అయితే మాత్రం మనం ఇక్కడ ఎగ్జిట్ అయినట్టే ఉంటుంది, కానీ ఆ బెనిఫిట్స్ మనకు రావు. సో ఫండ్ స్విచ్చింగ్ అనేది కంపల్సరీ మనకు అర్థమైనప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి కరెక్షన్ రావచ్చు అనే పాయింట్ ఆఫ్లో మాత్రమే మనం ఫండ్ స్విచ్ ఓవర్ చేయాలి. సో ఒక 2 రోజులు పెరిగింది, 1 రోజులు పెరిగింది, ఇంతకన్నా ఇంకేం పెరుగుతుంది అని అనుకునే టైంలో ఫండ్ స్విచ్ ఓవర్ చేయకూడదు. సో మ్యాక్సిమం ఫండ్ రీచ్ అయింది, మ్యాక్సిమం ప్రాఫిట్స్ మనం ఏం చేసాము అని అనుకున్నప్పుడు మాత్రమే మీ ఫండ్ స్విచ్ ఓవర్ చేసేసి మళ్ళీ ఒకవేళ డౌన్ అయినప్పుడు రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎక్కువ రావడానికి ఉంటుంది. అండ్ ఫండ్ స్విచ్ ఓవర్ చేసినప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఫండ్లో లాంగ్ వ్యూ చూస్తున్నామా, షార్ట్ వ్యూ చూస్తున్నామా అని కూడా చూసుకోవాలి. ఒక 6 months కోసమే వచ్చాము, లేకపోతే 1 year కోసమే వచ్చాము అంటే ఫండ్ స్విచెస్ అంత ప్రాధాన్యత లేదు. సో మనం లాంగ్ టర్మ్లో ఉంటాం. ఒకవేళ ఇప్పుడు ఒక 20 years పాయింట్ ఆఫ్లో మనం మ్యూచువల్ ఫండ్లోకి వచ్చాము, అప్పుడు 15 రూపీస్ నుంచి ఎగ్జిట్ అయ్యి 12 రూపీస్కి వెళ్ళాము. ఇన్స్టెడ్ ఆఫ్ 15 రూపీస్ నుంచి అది 20 రూపీస్కి వచ్చినా మళ్ళీ ఏదో టైంలో మళ్ళీ మీకు 15 రూపీస్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఆ లాంగ్ వ్యూలో మీరు ఆ ఎర్నింగ్స్ను మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే 2 yearsకి 3 yearsకి ఒకసారి మార్కెట్ క్రాష్ కావడం, అంటే మార్కెట్ డౌన్ కావడం అనేది మనం చూస్తూనే ఉంటాం. కంటిన్యూస్గా అప్ ట్రెండ్ అనేది ఎప్పుడు ఎక్కడ చూడలేదు. సో ఒక కరోనా పీరియడ్లో మాత్రమే మనం కంటిన్యూస్గా మార్కెట్ 6,500 నుంచి 14,500 దాకా నిఫ్టీ వెళ్ళింది. సో దట్ ఈస్ అన్ ఎక్స్టెన్షనల్ కేస్. సో ఇప్పుడు మార్కెట్ మనకు అప్లో ఉన్నప్పుడు మనం ఫండ్ స్విచ్ ఓవర్ చేసుకొని మళ్ళీ డౌన్ అయినప్పుడు మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి ఇక్కడ వర్త్ పెరుగుతుంది. అంటే మనం మ్యూచువల్ ఫండ్లో మనమే రీఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళం అవుతాము, మన అమౌంట్ మనము ఎక్స్ట్రా ఇన్కమ్ చేసుకున్న వాళ్ళం అవుతాము. అండ్ ఈ వీడియో వచ్చేసి మీకు అవేర్నెస్ క్రియేట్ చేసుకోవడం కోసమే మాత్రమే, కానీ ఖచ్చితంగా ఇలా చెయ్యాలనే ఉద్దేశం కాదు. సో ఫండ్ స్విచ్ ఓవర్ గురించి చాలామంది అడిగారు, అంటే ఏంటి అనేది దాని గురించి ఈ వీడియో చేయడం జరిగింది. సో ఫండ్ స్విచ్ చేసేటప్పుడు లిక్విడ్ ఫండ్స్కి ఎందుకు వాడతాము అంటే, సో ఇక్కడ అమౌంట్ స్పేర్లో ఉంటుంది, వేరే ఫండ్ కూడా మార్చుకోవచ్చు. మనం వేరే ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు విల్ గో టు ద అదర్ ఫండ్. థ్యాంక్ యూ అండి.